ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా చివరికి ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కోడి చెరువు ఫార్మౌస్ వివాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు చూడండి. ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు. ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 acres శిఖం భూమి అని ఉన్నది. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆర్ ఏ పైసలు ఇస్తారు. అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిరు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తాను. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. 2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. వారు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2016లోనో 15లోనో ఎప్పుడో దాన్ని FTL డిమార్కేషన్ జరిగింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో భూములు ఉన్నాయి. మిగతాది 3 ఎకరాలు 4 ఎకరాలు బయట ఉంది, FTL బయట ఉంది. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. చెరువు యథాతథంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మ్యాప్లో చెరువులో వాటర్ అంతా వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇంకా ఈయన పక్కన ఆనుకొని ఉన్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాని హైట్లు మార్చేసి మొత్తం దాన్ని చేశారు. ఇక్కడ మీరు డిప్యూటీ సీఎం ఏపీ వారు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. చెరువు అలానే ఉందన్నమాట. దాంట్లో ఎక్కడ డంపింగ్ చేసి చెరువు ఏది దాని టోపోగ్రఫీని మార్చడం కానీ అది చేయలేదు. న్యాయం ధర్మం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపే ఉంటుంది.